ఆయన కోరుకున్నట్లయితే కాకు ఫోన్ କରି କହିଥାନ୍ତେ, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుండొచ్చు. సమୟରେ ఫోన్ నଥିଲା, ఆ సమయంలో సెల్ ఫోన్ లేవు, କିନ୍ତୁ ଖବର ଦେଇଥାନ୍ତେ, కానీ కబురు పంపించొచ్చు. କହିଥାନ୍ତେ వాళ్ళు చెప్పుండొచ్చు, ମୁଁ ଆଉ ମୋର ଶିଷ୍ୟମାନେ ଆଜି ପର୍ବକୁ ଆସୁଛୁ, ఈ రోజు నేను నా శిష్యులతో కలిసి ఆ పండగకు వస్తున్నామని చెప్పొచ్చు. ଆମକୁ ଏଇଟା ଦରକାର, మాకు ఈ వస్తువులు కావాలి. 10 kg చికెన్, 10 కేజీలు చికెన్ కావాలి, 10 kg మటన్, 10 కేజీల మాంసము కావాలి. ଆଉ ତେଲ ଲଗେଇଲା ରୋଟି ଏତିକି, ତେଲ ନ ଲଗେଇଲା ରୋଟି ଏତିକି, మరి నూనెతో వేపినటువంటి రొట్టెలు, నూనెతో వేపనటువంటి రొట్టెలు ఎన్ని, ద్రాక్ష రସ ଏତିକି, ద్రాక్ష రసము ఎన్ని, ବହୁତ ଲିଷ୍ଟ କହିଥାନ୍ତେ. చాలా రకాలైనటువంటి వస్తువుల యొక్క సముదాయపు లిస్టు అక్కడ చెప్పొచ్చు. ଯୀଶୁଙ୍କୁ ଲୋକ ଜଗୁଥିଲେ, యేసయ్య రాక కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ଆମର ଘରେ ଆସ ବୋଲି କହୁଥିଲେ, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని చెబుతూ ఉన్నారు ప్రజలు యేసయ్యను. କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କର ଏଇଠି ରୁଚି నଥିଲା. కానీ యేసయ్య మరి చెప్పేటువంటి మాటలు ఉన్నటువంటి రుచిని ఆయన చూడడం లేదు. లూకా ତାର 19 ଅଧ୍ୟାୟ 10 ପଦରେ ଆମେ ଦେଖୁ, లూకా సువార్త 19:10 మనము చూడగలము. నశించిన దానిని వెదికి రక్షించేటందుకు మనుష్య కుమారుడు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చనని రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. జహా హజిచి తాకు ఖోజి రక్ష କରିବା ପାଇଁ ଯୀଶୁ, ఎక్కడైతే నశించబడి ఉందో, దొరకటం లేదో, తప్పిపోయిందో దానిని వెదికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. দুইটি হাত উঠে హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెబుదామా. ଦେଖୁ పର୍ବର రుచి ଯୀଶୁଙ୍କୁ ନାହିଁ. అక్కడ యేసయ్య పండగ రుచిలో ఆయన లేరు. ଏଠି ବେତ୍ସେଦା ପୋଖରୀରେ, ఇక్కడ బెతెస్దా కోనేటిలో, 5ଟି ମଣ୍ଡପରେ, ఆ 5 మంటపములలో ଦେଖ ବିଭିନ୍ନ ପ୍ରକାର ପାପୀ ମାନେ, ରୋଗୀ ମାନେ ପଡିଛନ୍ତି. నానా విధములైనటువంటి పాపముతో కూడిన మనుషులు, రోగముతో కూడిన మనుషులు అక్కడ కూడి ఉన్నారు. ଆଉ ଯୀଶୁ ସେଇ ସ୍ଥାନକୁ ଗଲେ. యేసయ్య ఆ స్థలములోనికి వెళ్ళారు. ଦିନେ ଯୀଶୁଙ୍କୁ କହିଲେ ଶିଷ୍ୟମାନେ, ఒక రోజు యేసయ్యతో శిష్యులు అంటున్నారు, ଆଉ ଯୀଶୁ ମଧ୍ୟ କହିଲେ, యేసయ్య కూడా శిష్యులతో అంటున్నారు, ତମେ ଯାଇ ସହରରେ କିଛି ଖାଇବା ଆଣ. మీరు పట్టణములోనికి వెళ్ళి ఏదైనా తినడానికి కొన్ని పదార్థాలు తీసుకురండి అన్నారు. ଯାହା ଜହନ ଲିଖିତ ସୁସମାଚାର 4 ଅଧ୍ୟାୟରେ ଦେଖିବା ପଡିବା ఆ ଆବଶ୍ୟକ. వాక్యాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూడగలము, ଆଉ చదవనవసరం. ଯୀଶୁ ଶିଷ୍ୟମାନଙ୍କ ସହିତ ଚାଲିକି ଯାଉଛନ୍ତି. యేసయ్య శిష్యులతో కలిసి నడిచి వెళుతూ ఉన్నారు. నీరు చేదుకోవడానికి వచ్చింది. ଆଉ ସେଟା ଗୋଟେ ବିଷମୟ ଥିଲା, ସମୟ ନଥିଲା. అది సమయము లేని సమయం. అది ଆଉ ସେ ସମୟରେ ଏ ସ୍ତ୍ରୀ ଲୋକ ଆସୁଛି. ఆ సమయములో ఆ స్త్రీ ఆ నూతి దగ్గరికి వచ్చింది. ଆଉ ଯୀଶୁ ତା ସହିତ କଥା ହଉଛନ୍ତି. యేసయ్య ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యମାନେ గଲେ ଖାଦ୍ୟ କିଣିକି ଆଣି. ఆ సమయములో యేసు ప్రభు యొక్క శిష్యులు ఆహారము కొనడానికి నగరానికి వెళ్ళారు. ତାପରେ କହିଲେ, ఆ తర్వాత చెప్పారు, ସବୁ ଘଟଣା ପରେ, అన్ని యొక్క పరిస్థితులు అయిపోయిన తర్వాత ପ୍ରଭୁ ଯୀଶୁ, ప్రభువైన యేసయ్య, ବେଶୀ ଭୋକ ଲାଗୁଥିଲା ବୋଲି କହିଲେ, ପ୍ରଭୁ ଖାଆନ୍ତୁ ଟିକେ. ప్రభువా మీరు చాలా ఆకలి వేస్తుందని చెప్పారు కదా, కొద్దిగా భుజించండి అని చెప్పారు. ଯୀଶୁ କଣ କହୁଛନ୍ତି? అక్కడ యేసయ్య వారితో ఏమంటున్నారో తెలుసా? ଖାଇଲି, నేను భోజనం చేశాను. ସବୁ ଶିଷ୍ୟମାନେ ଡାଉଟ୍ କଲେ. శిష్యులకు సందేహం వచ్చింది. ଆମକୁ ପଠେଇ ଦେଇ ଆରାମସେ କାହାକୁ ଫୋନ୍ କରିଥିବେ, ନହେଲେ କହିଥିବେ ଚିକେନ ମଟନ ଆଣି ଦେଲ, ମସ୍ତ ଠେସି ଦେବି. మమ్మల్ని అన్నమాట ఆ నగరానికి పంపించేసి ఈయన సీక్రెట్ గా అనమాట ఎవరికి ఫోన్ చేసో కబురు పంపించో మా కొరకు చికెన్ తో కూడినటువంటి బిర్యానీ తెమ్మని తినేసారేమో అనేసి. ତାପରେ ଯୀଶୁ କହୁଛନ୍ତି, ఆ తర్వాత యేసయ్య అంటున్నారు, ମୁଁ ଏମିତି ଗୋଟେ ଖାଦ୍ୟ ଖାଇଲି, నేను ఇలాంటి ఆహారము నేను తిన్నాను, ମୋର ମତେ ପଠେଇଥିବା ମୋର ପିତାଙ୍କର ଇଚ୍ଛାକୁ ମୁଁ ପୂର୍ଣ୍ଣ କରିବା ହିଁ ମୋର ଖାଦ୍ୟ. నా తండ్రి ఎవరైతే నన్ను పంపించారో నా పంపించిన తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడమే నాకు సరి అయిన భోజనము, మంచి భోజనము అన్నారు. ఒక్కసారి చప్పట్లు కొడుతూ యేసయ్య నామానికి మహిమ పరచుదాం. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చుట, దేవుని చిత్తము, తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారం. హల్లెలూయా. హల్లెలూయా. ସ୍ୱର୍ଗସ୍ଥ ପରମେଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛାକୁ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ଯୀଶୁ ଆସିଥିଲେ, ପର୍ବପର୍ବାଣୀ ପାଇଁ ନୁହେଁ. పరలోకపు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకే కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడే తప్ప పండగల రుచి అనుభవించడానికి రాలే. భోగ విలాసରେ ఆసక్త ହେବା ପାଇଁ ନୁହେଁ. భోగ విలాసములలో నిమగ్నమగుట కొరకు రాలేదాయన. ఒంటి నిన్న బంగారము, శరీరం అంతా కూడా బంగారముతో, బంగారము కిరీటము, బంగారపు కిరీటమట, ఏ సబు పిన్నిବା ପାଇଁ ଯୀଶୁ ଆସିନା. ఇవన్నీ కూడా ధరించుకోవడానికి యేసయ్య రాలే. స్వర్గ ତାଙ୍କର ସିଂହାସନ.
దేవుడు. ତାଙ୍କ ବିନା ପୃଥିବୀରେ କିଛି ସୃଷ୍ଟି ହେଇନାହିଁ।